ఇది కాళేశ్వరం అప్పచెప్పినట్టు. సో అది ఇంకోటి ఆ కేటీఆర్ ఏదో ఇంతకుముందు మాట్లాడినట్టున్నాడు పోయే ముందర అసహనమా దేనికి వ్యక్తిత్వ అంటే క్యారెక్టర్ అసాసినేషనా? అరే చెర్సీకు క్యా క్యారెక్టర్ భయ్, చెర్సీ అంటే తెలుసా? చెర్సీ కా క్యా క్యారెక్టర్? డ్రగ్స్ తీసుకున్నటువంటి ఏం క్యారెక్టర్యా? డ్రగ్ తీసుకునే కాదు, దీని మీద ఇంకో కేసు పెట్టాలి, డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టాలి, డ్రగ్స్ ని ప్రమోట్ చేసిన కేసు కూడా పెట్టాలి. ఈజ్ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ తెలంగాణ. దాంట్లో కూడా డబ్బు సంపాదించారు వీళ్ళు కల్వకుంట్లో. వాళ్ళదేం క్యారెక్టర్ అండి సార్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ జగిత్యాలు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామం అవుతుందో అది మంచి మంచాలకు అర్థమవుతలేదు. మేము అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేస్తాం మేము. మన స్పీకర్ అన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే ఏ పార్టీ మారాలి బీఆర్ఎస్లో ఉండాలి అట్లే అనుకుంటాం కదా. స్పీకర్ చెప్తే నేను కార్లు ఎక్కి పొద్దున వస్తాయి, ఇక్కడికి రాగానే ఫ్లెక్సీలన్నీ వేరే తిరుగున్నాయి పట్టణంలో. మాలాంటి వాళ్ళు కూడా అర్థమవుతలేదు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో, ఎన్ని రోజులు ఉంటాడు. ఇప్పుడు పార్టీ మారినైనా మారలేదని చెప్తే ఎంత ఏందన్నట్టు మళ్ళీ మారతారన్నట్టే కదా. అవు కరెక్టే, మేమందరం పిచ్చోళ్ళము. సో మా దగ్గర కూడా కార్పొరేటర్లు గెలిచి అభివృద్ధి కోసం పోయినరు, మళ్ళీ చేతులు కాల్చుకొని వచ్చారు. దేనికోసం వచ్చారు అంటే ఈయనే అభివృద్ధి అవుతాన్ని వచ్చారు కదా. ఇక బీఆర్ఎస్ ఉంటుందో లేదో మరి ఆయన్నే చెప్పాలి. ఇప్పుడు స్పీకర్ చెప్తే కూడా నమ్మటట్లేదు. రేపు కోర్టు చెప్పినా పాపం కోర్టు కూడా కన్ఫ్యూజన్ లేవన్నది. సో ఇదొకటి. ఇంకో పెద్ద నాయకుడు ఉండే ఇక్కడ ఎల్ రమణ గారు ఒకటే ఒక తెలుగుదేశం ఫ్లెక్స్ చూసిన ఇవాళ ఇది రాంగరాంగ అనమాట. అది ఎల్ రమణ పక్కకే ఉన్నది. తెలుగుదేశం ఫ్లెక్సులు ఇవాళ బెడ కనబడతాయి బ్రదర్, ఒక్కటే కనబడ్డది ఎల్ రమణ బీఆర్ఎస్